సామాన్య ప్రజలకు ఇంకెన్నాళ్లు ఈ అంధకార ప్రయాణం? రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నిమిత్తం విచ్చేసినప్పుడు మాత్రమే వీధి దీపాలు వెలుగుతాయా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నాయకులు స్పందించి తక్షణమే తిరుపతి కరకంబాడి రోడ్డు మార్గంలో వీధి దీపాలు వెలిగేలా చర్యలు చేపట్టాలని తిరుపతి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత ప్రభుత్వం తిరుపతి నగరానికి చేరుకునేందుకు ఎంతో ప్రధానమైన మార్గంగా ఉన్నటువంటి లీలామాల్ దగ్గర నుంచి కరకంబాడి వరకు ఆర్ఎండ్బి చేతిలో ఉన్నటువంటి దీన్ని టీటీడీకి బదలాయించింది. ఆ కారణంగా ఈ మెయింటెనెన్స్ అంతా కూడా టీటీడీ మీద పడి టీటీడీ ఈ మార్గం మధ్యలో వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వీధి దీపాలను అయితే ఏర్పాటు చేశారు, కానీ ఇప్పటి వరకు విద్యుత్తును అందించకపోవడం అన్నది ఈ ప్రభుత్వపు నిర్లక్ష్యము. ఈ కారణంగా ఎన్నో మరణాలు రాత్రిపూట సంభవిస్తున్నాయి. తిరుపతిలో స్థానికులతో పాటుగా భక్తులకు కూడా ఎంతో ఉపయోగంగా ఉండేటటువంటి ఈ మార్గంలో ఈ ప్రమాదాలను నివారించడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఈ వీధి దీపాలను వెలిగించడమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ మొద్దు నిద్రను వదిలించడంలో భాగంగా ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీరికి చీమ కుట్టినట్టుగా కూడా లేకుండా ఇదే నిర్లక్ష్యంతో ముందుకు పోతే పెద్ద ఉద్యమాన్ని నిర్మించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తాం.